వెరీ గుడ్. నిజం చెప్పినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళు. వీళ్ళ పిల్లని పట్టుకొని నా మనవరాలని చెప్పి నమ్మించాలని చూస్తావా? నా సంగతి తెలిసి నన్నే మోసం చేయాలని చూస్తావే నిన్ను. మీరిప్పుడు ఆవేశపడకండి. నేను చెప్పేది కాస్త వినండి అయ్యా. చెప్పిన అబద్ధాలు సరిపోలేదా? ఇంకా ఏం కట్టుకదాలు చెప్తావు? నా మనవరాల్ని మీతో పంపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశానయ్యా. కానీ అది మాత్రం మీతో రావడానికి ఒప్పుకోలేదు. నన్ను విడిచి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. ఇక్కడే ఉంటే బలవంతంగా పంపిస్తానని నాతో కూడా చెప్పకుండా ఇల్లు వదిలి పారిపోయిందండి. పారిపోయిందా? గీత పారిపోయిందా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా మనవరాలు పారిపోదు. అదంత పిరికిది కాదు. అయ్యో, నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదే. వసలత్తా నువ్వైనా చెప్పవే. అవును బాబాయ్ గారు, తనకి మీతో రావటం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎక్కడికో జంప్ అయిపోయింది. తాతయ్య గారు, ఇది రానన్నది కదా, ఎందుకు వచ్చింది? అమ్మ గీత, తాతయ్య గారు, ఎక్కడికి వెళ్ళావమ్మా? మీరు ఆరోగ్యంగా ఉండాలని నానమ్మ గారు గుడికెళ్ళి పూజ చేసి రమ్మన్నారండి. అందుకే ఉదయాన్నే వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించుకొచ్చానండి. అలాగా? గీత గుడికి వెళ్తే పారిపోయిందని ఎందుకు చెప్పావు? తాతయ్య గారు, అంటే నేనే నానమ్మ గారికి చెప్పకుండా వెళ్ళానండి. ఎవరు లోపలేదో శబ్దం వస్తుంది. అబ్బా, ఏయ్, నువ్వు లోపల ఉన్నావేంటి? ఇప్పుడు నిద్ర లేచానక్క. నానమ్మ గారు ఎక్కడా? కిందుంది, పో. సరే సరే, నా మనవరాలు తిరిగి నాకు దొరికింది, అంతే చాలు. అనసూయ, అయ్యా అయ్యా, నా మనవరాల్ని నాకు అప్పగించగానే డబ్బిస్తా అన్నాను కదా, ఇదిగో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నానమ్మ గారండి. నువ్వెవరు? నా పేరు గీతండి. అయ్యో, చచ్చావురా దేవుడా. గీత? అవునండి. రాత్రి
అయితే బాగా మత్తుగా నిద్రొచ్చిందండి. దాంతో బయటికి రాలేకపోయాను. అనసూయ, చెప్పండి అయ్యా. ఈ పాప ఎవరు? ఈ ఇద్దరిలో ఎవరు గీత? ఈ పాప ఆ పాప? అంటే అంటే అది ఇది పాప గీత నేనే తాతయ్య గారు. కాదండి, నేనే గీతని. ఓ, అయ్యో రాను. ఇప్పుడు ఎందుకు వచ్చావే? పైసలు ఇస్తానన్నావు, గందుకే వచ్చిన. ఒత్తి పళ్ళు. నానమ్మ గారండి, మీరే చెప్పండి, అది శ్వేత, నేను గీత అని. లేదు, నేను గీత. లేదు, నేనే గీత. లేదు, నేనే గీత. లేదు, నేనే గీత. అయ్యో ఆగండి, కాసేపు ఆగండి, నేనే చెప్తాను. అయ్యా రాజశేఖర్ గారు, ఇదే గీతండి. మరి ఈ పాప అన్నావు? మరి ఇదే ఈ పాప. అది ఏ డ్రామాలు ఆడుతున్నావా? లేదండి. ఉండవు. వీళ్ళిద్దరిలో ఎవరు గీతో ఎవరు శ్వేతో నేను తెలుస్తా. ఇలా రామ్మా. అయ్యో ఈ ఫోటోలో మీ అమ్మ ఎవరో చూపించు. ఇదిగో ఈమెనండి మా అమ్మ. ఈ తాతకాడ మా అమ్మ ఫోటోలు ఎందుకున్నాయి? గీత లాకెట్లో పెట్టించినట్టే గీ ముసలోడు కూడా ఇచ్చుంటదా? ఇప్పుడు నువ్వురా. దీంట్లో మీ అమ్మ ఫోటో ఎక్కడుందో చూపించు. తాతగారండి, మా అమ్మ ఎవరో నాకు తెలీదండి. ఆమె ఫోటో నేను చూడలేదండి. చూడలేదా? అవునండి. చాలు, ఈ ఒక్క ఆధారం చాలు. ఇది నా మనవరాలు కాదు అని చెప్పడానికి, ఇదే నా మనవరాలని నమ్మడానికి. అయ్యో కాదండి, అది శ్వేత అండి, అది నా ఫ్రెండ్. దీనికి అమ్మ లేదు, నాన్న లేరు. నానమ్మ గారండి, శుద్ధ ముక్కలా చూస్తారే, చెప్పండి. ఇప్పుడు నిజం చెప్పకుండా ఆపేమంటే మొత్తం ఆస్తంతా శ్వేత పేరు మీద రాసి తట్టున్నాడే. అవునండి రాజశేఖర్ గారు, ఇది కనబడకపోయేసరికి మీరు చంపుతారేమోనన్న భయంతో దాన్ని గీతలో నటించమని మిమ్మల్ని నమ్మించాం. నిజానికి మీ మనవరాలు ఇదిగోండి ఇదే. ఇదే నా మనవరాలైతే తన తల్లిని ఎందుకు గుర్తుపట్టట్లేదు? నాకు ఆ మాట అంటే కోపం, కోపం, కొంచెం కోపం. అమ్మ అంటే కోపమా? ఎందుకు? అది అంటే తనని పసి వయసులోనే వదిలి వెళ్ళిపోయిందని కొంచెం బాధ, కొంచెం కోపం, అంతేనండి. తను ఇంతవరకు తల్లి ఫోటో చూడనే లేదు. ఒసే శ్వేత, ఇంతవరకు వచ్చాక ఇంకా యాక్టింగ్ ఎందుకే, నిజం చెప్పేవే ప్లీజ్. మరి నాకు పైసలు ఇస్తావుగా? అయ్యో ఇస్తానే, చెప్పలే. అవును తాతయ్య గారు, ఈ ముసలిది మీ మనవరాలుగా నటిస్తే పైసలు ఇస్తానన్నది, అందుకే నటించిన. నా పేరు శ్వేత, గదే మీ గీత. ఓయ్ ముసలి, వస్తానే. పైసలు రేపు ఇచ్చేయ్. వస్తా.
విన్నారండి విన్నారండి, ఇదిగో ఇదే మీ మనవరాలు. అదే నా మనవరాలు అయితే ఇక్కడ ఇంట్లో ఉండేది కదా, కానీ వెళ్ళిపోయిందిగా పోజు కొడుతూ. అవును బాబాయ్ గారు, మా తప్పు మేము ఒప్పుకుంటున్నాం. ఇదే గీత. ఇదిగో ఈమెనండి మా అమ్మ. ఏయ్, ఈ ఫోటోలో మీ నాన్నని చూపించు. ఈయనే మా నాన్నగారండి, తాతయ్య గారండి. పేరు చైతన్య. ఈ పాప తండ్రిని గుర్తుపట్టిందంటే ఇది నా మనవరాలే. కానీ ఆ పాప మధుమతిని మా అమ్మ అంటుంది అంటే అది నా మనవరాలే. ఏదో జరుగుతోంది, తెలుసుకుంటాను. అవును, ఇప్పుడు వెళ్ళిపోయిన శ్వేత ఇల్లు ఎక్కడా? అయ్యయ్యో, పాప చిన్న పిల్ల ఏదో డబ్బు కక్కుర్తి పడాలని నటించిందే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదండి. అడ్రస్ చెప్పు చాలు. చెప్తానండి, చెప్తాను. సరే, నేను మళ్ళీ కలుస్తాను, వస్తాను. ఏంట్రా వాడు వెళ్ళేవాడు, డబ్బులు ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అయ్యో కర్మ, అయింది చాలేదు అత్తయ్య గారు. నేను గీతని కాదని చెప్పారా? అయ్యో దేవుడా, నేను అడిగాను. అయ్యో అమ్మా తల్లి, అయ్యో దేవుడా, డబ్బులు పోయింది, ఈ పిల్ల పోయింది. అమ్మ దేవుడా, అమ్మ. ఊరుకమ్మ, బాధపడద్దు. మామా ఏంటి? జర బయటికి వెళ్ళి పెన్సిల్ కొనుక్కొని వస్తా. పరీక్షలు ఉన్నాయి మామా. పెన్సిల్ కొట్టానంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్దామని ప్లాన్ వేస్తున్నావా? ఒక్కసారి ఇల్లు దాటి బయటికి వెళ్తే మళ్ళీ ఇల్లు గుర్తురాదు. పరీక్షలు ఉన్నాయి మామా. పెన్సిల్ కావాలి. పరీక్ష రాసే ఫేస్ ఇది. నీకు కావాల్సింది పెన్సిలేగా, నేను తీసుకొస్తా. ఇంట్లో నుంచి కదలకు. కదిలేవంటే కాల్ తీసేస్తా. కూర్చో. వామ్మో, దీని ప్లాన్లు. ఆ పెన్సిల్ ప్లాన్ కూడా ఫ్లాప్. ఇప్పుడు ఇవన్నీ చదవాలనా నేను? ఇదిగో బాబు, ఇలారా. సార్ చెప్పండి. ఇక్కడ సినిమా టైలర్ ఒక అతను ఉండాలి. సినిమా టైలర్ అతని దగ్గర చిన్న పాప కూడా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఈ ముసలోడు ఎంత సరే సరే ఇంటికి వచ్చేసిండు. ఏంది తాత, పైసల కోసం యాక్టింగ్ చేసిందని చెప్పినా కదా, మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చినావు? నీకు నా కూతురు ఎలా తెలుసు? నీ కూతురా? నాకేం తెలవదు. మరి
మీ అమ్మ ఫోటో ఏది అంటే తన ఫోటో ఎలా చూపించావు? ఆమె మా అమ్మ కాబట్టి. ఆమె మీ అమ్మ అలా అని ఎవరు చెప్పారు నీకు? మా మామ చెప్పిండు. నీ మామ? ఎవరు మీ మామ? అదిగో ఆయనే. టాల్ స్టార్ అనసూయ అల్లుడు. ఆయన మీ మావయ్య? అవు, నాకన్నీ ఆయనే. చిన్నప్పటి సంది ఆయనే నన్ను పెంచిండు. అంటే ఇది కూడా నా మనవరాలే. అంటే మధుమతికి కౌల పిల్లలు పుట్టారనమాట. టాల్ స్టార్ దగ్గర ఒక పాప, అనసూయ దగ్గర ఒక పాప పెరుగుతుందన్నమాట. ఏంది అట్లా చూస్తున్నావు? నిన్ను మోసం చేసి నన్ను కోపం వచ్చిందా? సారీ, ఇంకెప్పుడు కిసంటి పనులు చెయ్య. నీకు మీ అమ్మ పేరేంటో తెలుసా? మధుమతి. నాకడ కూడా ఫోటో ఉంది, చూపిస్తానుండు. ఇదే మా అమ్మ ఫోటో. నీకు గీత ఏమవుతుందో తెలుసా? ఫ్రెండ్ అవుతుంది. ఫ్రెండ్ కాదు, మరి సస్పెన్స్. నేను ఇంకో అరగంటలో వస్తా. నీకు గీత ఏమవుతుందో చెప్తా. నేను ఇక్కడికి వచ్చినట్టు గాని, నీతో మాట్లాడినట్టు గాని నువ్వు మీ మావయ్యకి చెప్పొద్దు. సర్ప్రైజ్, సరేనా? ఎప్పటిదాకా చెప్పొద్దు? నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు. ఒట్టు? గీ ఓట్లు గిట్లు మన దగ్గర పని చేయవు. మరి నోట్లే నోట్లే. దీనికన్నీ అనసూయ బుద్ధులు వచ్చాయి. ఎప్పుడు నువ్వు తిరిగి వచ్చే వరకు నీ గురించి ఎవ్వరికి చెప్పా. థ్యాంక్స్. ఇదిగో వస్తాను. మహాలక్ష్మి, నిన్నట్లా చూసినో లేదు, పైసలు వచ్చినాయి. అనసూయకి తెలియకుండా మధుమతి కూతుర్ని టవల్ స్టార్ ఇక్కడ పెంచుతున్నాడా? అంటే మధుమతికి కవల పిల్లలు పుట్టారనమాట. శ్వేత, గీత ఇద్దరు నా మనవరాలే. వాళ్ళని చూస్తేనే తెలుస్తోంది. ఒక మనవరాలు అచ్చు మధుమతిలా ఉంది, ఇంకో మనవరాలు ఆ అనసూయ పోలికలతో పుట్టింది. ఇదే మా అమ్మ ఫోటో. అనసూయ నుంచి తప్పించుకోవడానికి ఈయనే మా నాన్నగారండి, తాతయ్య గారండి. పేరు చైతన్య. నా కూతురు మధుమతి ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అమ్మ మధుమతి, చాలా ఆనందంగా ఉందమ్మా. హలో లాయర్ గారు, మీతో అర్జెంట్గా ఓ విషయం మాట్లాడాలి. మీరు ఒకసారి రామకృష్ణ నగర్కి రండి, మీతో ఒక విషయం చెప్పాలి. అసలు
చిలక చిచి దీంట్లో కూడా పిసినారు. అయ్యో ఆ రాజశేఖర్ వస్తాడు డబ్బులు ఇస్తాడని ఎంతో ఆశగా చూసాం. ఇంతవరకు రాలేదు, కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు. ఇంకేం వస్తాడు అత్తయ్య గారు? ఈ ముద్దపప్పు తన మనవరాలని తెలుసుకొని నా మధుమతి ఇలాంటి దద్దోజిదాన్ని కనిందా అని మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోయి ఉంటాడు. నా మనవరాలకేమే బంగారు బొమ్మ అయితే ప్రమిదలు పెట్టి పత్తులు వేస్తున్నారు, బానే ఉంది అత్తయ్య గారు. కానీ ఇన్ని ప్రమిదలకి ఆయిల్ ఎక్కడి నుండి వస్తుంది అత్తయ్య గారు? అవును పిచ్చిదానా. ఏయ్ కారణం లేకుండా పుకారు రాదు, ప్లాన్ లేకుండా ఈ అనసూయ ఏ పని చెయ్యదే. వీటిల్లో నూనె కోసం నా ఏర్పాట్లు నేను చేసుకున్నానే. ఏర్పాట్ల ఏంటవి? పడకా ఇవి వడలా? వడలకి ప్రమిదలకి నూనెకి సంబంధం ఏంటి అత్తయ్య గారు? సెల్లుకి సిమ్ముకి ఉన్న సంబంధం, పప్పుకి ఉప్పుకి ఉన్న సంబంధం. అమ్మ అత్తయ్య గారు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అమ్మా ప్లీజ్. చెప్పను, చూపిస్తాను. ఇది పట్టుకో, ఆ ప్రమిదల ఇవ్వు. చూసావా